ఏపీలో జిల్లాల పునర్విభజనకు సంబంధించి చాలా సీరియస్గా అడుగులు పడుతున్నాయి కదా. ఎందుకు జిల్లాలను మళ్ళీ విభజించాలి, ఎందుకు ఇది ముఖ్యం మాట్లాడుకుందాం. రాష్ట్రంలో కొన్ని జిల్లాలు చాలా పెద్దవిగా మారిపోయి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకే ఇప్పుడు ప్రాథమికంగా ఫస్ట్ 2 కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రతిపాదనలు వచ్చాయి. అదేంటంటే మార్కాపురం, మదనపల్లె. ఈ 2 ఇప్పుడు కొత్త జిల్లాలుగా మారబోతున్నాయి. ఇంకా 7 కొత్త రెవెన్యూ డివిజన్లు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అసలు ఎందుకు ఈ పునర్విభజన ఉద్దేశం ఏంటి అంటే ప్రజలకు పాలన అనేది సులభంగా చేర్చడం కోసం, సమస్యలకు తొందరగా స్పందించడం కోసం, పబ్లిక్ కేర్ కోసం ఇది చాలా ముఖ్యం. అందుకని ఈ ప్రక్రియ చేపడుతున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇవి ఇప్పటి వరకు ప్రతిపాదనలు మాత్రమే. ఖచ్చితంగా అంగీకారం ఇంకా రాలేదు, ప్రాసెస్ అవుతుంది. కొత్త జిల్లాల పరిధులు, పేర్లు ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది. సరైన విధంగా పునర్విభజన జరిగితే పెద్ద జిల్లాల్లో సమస్యలు తగ్గి ప్రజలకు సౌలభ్యం పెరుగుతుంది. మీకేమైనా జిల్లాలకు సంబంధించి రిక్వైర్మెంట్స్ ఉన్నాయా? కామెంట్ చేయండి.